రైల్వే జోన్ ప్రకటనను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూనే వాల్తేరు డివిజన్ను విభజించడాన్ని తప్పుపట్టింది. ఆదాయం అంతా ఒడిశాకు కట్టబెట్టి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడింది. మోదీ ఏపీ పర్యటనకు ప్రవేశ టికెట్ మాదిరిగా జోన్ ప్రకటన ఉందంటూ విమర్శించింది. నరేంద్ర మోదీ అంటే నమ్మించి మోసం చేసేవారని రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్లో స్పందించిన లోకేష్, విశాఖ రైల్వే జోన్ అనే బిడ్డకు జన్మనిచ్చి వాల్తేరు డివిజన్ అనే తల్లిని మోదీ చంపేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే రైల్వే జోన్ ఏర్పాటులోనూ జరిగిందన్నారు. వాల్తేరు డివిజన్ లో ఒక్క సరకు రవాణా ద్వారా ఏడాదికి 6,500 కోట్లు ఆదాయం తెచ్చే తలను తీసేసి ఏడాదికి 500 కోట్ల రూపాయలు కూడా రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని ప్రధాని మోదీ ఏపీకి మిగిల్చారన్నారు. ఇది మోదీ మార్కు మోసమని లోకేష్ అన్నారు. రైల్వే జోన్ ప్రకటన సంతోషంగా ఉన్నా సంతృప్తి లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఉత్తరాంధ్రలోని 7 స్టేషన్లు కలిపి నూతన జోన్ ఉండాలని డిమాండ్ చేశారు. దేశంలో అత్యధిక ఆదాయం తెచ్చే కేకే లైన్లో వాటాను ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర వాసులకు నష్టం కలిగించేలా రైల్వే జోన్ ఇస్తే పోరాటం తప్పదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. చాలా ఇష్యూస్ మీద ఇంకా క్లారిటీ కావాలి. మా శ్రీకాకుళం జిల్లా కుర్దా డివిజన్లో ఉన్నటువంటి 7 స్టేషన్స్ ఉన్నాయి. ఆ 7 స్టేషన్స్ కూడా ఈ యొక్క కొత్త జోన్లో కలపాలని మేము ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. దాని మీద సమాధానం లేదు. కేకే లైన్ ఏదైతే అత్యధిక ఆదాయం వచ్చేటటువంటి కార్గో లైన్ ఉందో అది కూడా ఈక్వల్ బేసిస్ మీద షేర్ చేయమని అడిగాం. అందులో కూడా అన్యాయం జరిగే విధంగా మనకి చాలా తక్కువ భాగం ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూడా ఇందులో చేర్పించేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటివి ఈ జోన్లోనే రావాలి. కేవలం కంటి తుడుపు చర్యగా ఈరోజు భయపడి ఏదో చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఇది కనిపిస్తుంది. కానీ చిత్తశుద్ధి ఉంటే మాత్రం మా పోరాటం మాత్రం నిజంగా వాళ్ళు అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకొని ఇస్తే మాత్రం ఆ తాలూకా స్టేషన్లన్నీ కూడా ఇందులో కలపాలని మరొకసారి ఆ డిమాండ్ తెలియజేస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ప్రకటన వెనుక మోసం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ జోన్ ప్రకటన చేయడం ప్రజల వ్యతిరేకతను తగ్గించుకోవడానికేనని అన్నారు. వాల్తేరు డివిజన్లో ఆదాయ మార్గాలను కొత్త జోన్ పరిధిలోకి తీసుకురాకపోవడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. వాల్టేర్ డివిజన్ స్ప్లిట్ చేసి ఒక పక్కేమో ఒడిశా రాయ్గఢ్ డివిజన్కి ఇచ్చి ఒక పక్కేమో వైజాగ్ ఇస్తున్నారు. దాంట్లో కూడా ప్యాసింజర్ రెవెన్యూ మాత్రం మనకు వస్తుంది. గుడ్స్ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ మొత్తం ఒడిశాకి వెళ్ళిపోతుంది రాయ్గఢ్ డివిజన్లో. వాల్టేర్ డివిజన్ రెవెన్యూ చూస్తే 70% గుడ్స్ ఉంటుంది, ఓన్లీ 30% ప్యాసింజర్ ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా అన్ని దాంట్లో మనం మోసం చేస్తున్నారు. ఈ రైల్వే జోన్ స్టేట్మెంట్, ఈ రైల్వే జోన్ ఇచ్చేది కూడా మనకు మోసం చేసే ఇస్తున్నానని కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు మోడీ గారు వచ్చినప్పుడు ఇది ఆన్సర్ చేయాలా? ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకే జోన్ ప్రకటన చేశారని తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. మోదీ విశాఖ సభకు వస్తున్నందునే హడావుడి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.